అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ టిక్కా. ఇది ఇంట్లో ఓవెన్ లేకపోయినా కూడా తవ మీద ప్రిపేర్ చేయొచ్చు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ చికెన్ టిక్కా. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా, మనం స్పైసెస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా స్పైసీగా కూడా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కంపల్సరీగా మీ అందరికీ బాగా నచ్చుతుంది. ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. నేను బోన్స్ కలిసి ఉన్నది తీసుకున్నాను. చికెన్ పీసెస్ కొంచెం లెగ్ పీసులు కాంబినేషన్గా తీసుకున్నాను. ఇందులో 3 స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేద్దాము. నేను ఫిల్టర్ చేసేసాను. పెరుగులో ఉన్న వాటర్ని పెరుగు నుంచి సెపరేట్ చేసుకున్నాను. ఓన్లీ థిక్ పెరుగు మాత్రమే తీసుకున్నాను. చూసారు కదా, గట్టిగా ఉన్న పెరుగు తీసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేయాలి. గట్టిగా ఉన్న పెరుగుని చికెన్ పీసెస్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల వరకు పెరుగుని చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుందాము. అరదబ్బ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే చికెన్ క్వాంటిటీ బట్టి ఇవి ఇంక్రీజ్ చేసుకోవాలి. తందూరి మసాలా కానీ టిక్కా మసాలా కానీ 1 స్పూన్ యాడ్ చేసుకొని చేత్తోటి ప్రతి ముక్కకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కలు పెద్దవిగా అనిపిస్తే కొంచెం చాక్తో ఘాట్లు పెట్టుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మూతతో కవర్ చేసి 1 నుంచి 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత. నేను 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇందులో లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ని ఫ్రై చేసుకుందాము. మనము డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ సరిపడినంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టి కొంచెం థిక్గా ఉంటాయి. ఇలా యాడ్ చేసుకోవాలి అన్ని పీసెస్ని. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు మూతతో కవర్ చేయకుండా ఓపెన్ ప్యాన్ మీద ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే చికెన్ కొంచెం గట్టిగా అవుతుంది. మూతతో కవర్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇలా ప్రతి 2-3 నిమిషాలకి మూత తీసి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి చికెన్ టిక్కా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, 3 నిమిషాల తర్వాత మళ్ళీ నేను టర్న్ చేశాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఒకేసారిగా యాడ్ చేసుకోకూడదు. అలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ గ్రేవీ ఫామ్ అవుతుంది. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం తీసుకున్న బాండలకి తగ్గట్టుగా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. పెద్ద బాండలు తీసుకుంటే అన్ని పీసెస్ కూడా కొంచెం విడివిడిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను తీసుకున్న బాండలకి 4 పీసెస్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. అందుకని నేను 4 పీసెస్ మాత్రమే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మసాలా అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్లో ఉంటుంది కదా, దాన్ని కూడా ముక్కకి పట్టేలాగా గరిటెతోటి కలుపుకోవాలి. దాదాపుగా 10 నుంచి 12 నిమిషాల వరకు టైం తీసుకుంది పీసెస్ ఫ్రై అవ్వడానికి. ఇలా బాగా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇదే ఆయిల్లో మిగిలిన పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మనకి ఇప్పుడు కొంచెం మాడిపోతుంది కాబట్టి తో కవర్ చేసుకుంటూ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా వచ్చాయి. ఇంట్లో తవ మీద చేసుకున్నా కూడా పెరుగు మాత్రం కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. పెరుగులో వాటర్ ఉంటే ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు అన్నీ కలిపి ఫ్రై చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. చూసారు కదా, ఇంకొకసారి ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా రోస్ట్ అయ్యాయి. వీటిల్ని మనం ప్యాన్ నుంచి సెపరేట్ చేసుకుందాము. ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా జ్యూసీగా వచ్చింది. మీరు దీన్ని గ్రీన్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే చపాతీ పుల్కాలో సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళకుండానే చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అని ప్రెస్ చేయండి. మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.